హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మిస్టర్ పవన్. ఈరోజు వీసాలు వచ్చినాయి, ఇంకా ఫ్లైట్ జర్నీ అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతున్నారు. మెయిన్ ఏంటంటే వీసాలు వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. సో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నాము అన్న, ఏ ఎయిర్లైన్స్ అయితే బెటర్ అని చెప్పేసి అడుగుతున్నారు. అదే రీతిగా నేను అంతకుముందు ఒక గ్రూప్స్లో ఇదే రీతిగా కొంతమందికి ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా చేశాను. స్కై స్కానర్లో చెక్ చేసుకొని తర్వాత డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళండి అన్నట్లుగా. బట్ ఏంటంటే స్కై స్కానర్లో కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రైస్ అనేది తక్కువగా ఉంది అన్న, 20,000 రూపాయల ఇండిగో చూపిస్తుంది అని చెప్పేసి అని అన్నారు. అది అట్లా మాత్రం బుక్ చేసుకోవద్దండి. ఏంటంటే ఇండిగో అనేది ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్ అయితే హైదరాబాద్ నుంచి లార్నాకాకి అయితే ఆ, నడపట్లేదన్నమాట. సో ఎవరైనా కావాలండి లే ఓవర్ అనేది ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. అదే రీతిగా ఏంటంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లగేజ్. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం అంటే అది ఒక తలనొప్పి వ్యవహారం అనమాట. కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఆ రిస్క్స్ ఏంటంటే మనం ఇక్కడ 2 ఎయిర్లైన్స్లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే. మీరు ప్రైస్ తక్కువగా ఉంది కదా అని చెప్పేసి అట్లా బుక్ చేసుకున్నారు అని అంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇండిగో వచ్చేలేకే అబుదాబి స్టాప్ ఉంటుంది. అబుదాబిలో మీరు అగైన్ మీ లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళా అబుదాబి నుంచి వేరే ఎయిర్లైన్స్కి ఎక్కే టైంలో మీకు ఇమిగ్రేషన్ అదే రీతిగా మరలా చెకింగ్ అన్నీ చాలా తలనొప్పి వ్యవహారాలు ఉంటాయి. ఇట్లా కనెక్టింగ్ ఫ్లైట్స్ పెట్టుకోవద్దు, సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవద్దు. ఇట్లా కనుక పెట్టుకున్నారు అని అంటే మాత్రం మీ రిస్క్, నేను ఎంతైనా రిస్క్ చేయగలను, నాకు డబ్బు తక్కువైతే చాలు అనుకుంటే ఆ రిస్క్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్ ఉదయం 8 గంటలకు ఉందనుకుందాము, లేదనుకుంటే సాయంత్రం 6 గంటలకు ఉందనుకుందాము. ఇలా ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఫ్లైట్ ఏదన్నా ఎన్వైర్న్మెంట్ సరిగా లేక మంచు ఎక్కువగా పడి ఫ్లైట్ కనుక డిలే అయింది అని అంటే ఒక 12 అవర్స్ అట్లా అటువైపు 12 అవర్స్ అనేది లే ఓవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ఆడు అట్లా అరేంజ్ చేశాడు. కానీ ఈలోగా ఏంటంటే మనకిక్కడ ఈ ఫ్లైట్ డిలే అయింది అని అంటే అక్కడ ఆ ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఆ ఫ్లైట్ రైట్ టైంకి వెళ్ళిపోయిందా, ఇక ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఏమి చేయలేము. ఇంకా ఇమీడియట్గా మళ్ళీ అప్పటికప్పుడు తత్కాల్ టైప్లో టికెట్ బుక్ చేసుకొని అక్కడికి లార్నాకాకి వెళ్ళాలి అని అంటే అసలు మీరు అనుకున్నటువంటి 20-25 వేలలో అయ్యే టికెట్ కాస్త 60,000-70,000 వరకు వెళ్ళిపోతుంది. సో అట్లాంటి ప్రయత్నాలు వద్దు. అట్లాంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు దయచేసి. సో మీకు ఇక్కడ నుంచే హైదరాబాద్ నుంచే డైరెక్ట్ లార్నాకాలో దిగేటట్లు ప్లాన్ చేసుకోండి. మనకేంటంటే మా లే ఓవర్ అనేది ఒకటి ఉంటుంది. అది బెహ్రైన్‌లో లే ఓవర్ ఉన్నా కానీ మీరు లగేజ్ ఇవన్నీ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మొత్తం మనకి లార్నాకాలో అంతా లగేజ్ క్లియర్ చేసేస్తారు మీరు దిగిన తర్వాత. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీ ఫ్లైట్ టికెట్స్ అనేది చేసుకోండి. స్కై స్కానర్‌లో చూపిస్తాయి తక్కువగా కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్నట్లుగా. అందులో మాత్రం మీరు ఫ్లైట్స్ అట్లా బుక్ చేసుకోవద్దు. మీకు నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ అదే రీతిగా సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఇలాంటివి వచ్చేలేక ఎట్లా ఉంటుందంటే చాలా తలనొప్పి వ్యవహారాలు ఉంటాయి. సో మీరు అవి మాత్రం పెట్టుకోవద్దు రిస్క్. అందులోనూ కొంతమంది ఏజ్ గ్రూప్ వచ్చేలేకే ఇంతవరకు ఇంటర్నేషనల్ జర్నీ కూడా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళల్లో. సో అది కూడా ఒక మైండ్లో పెట్టుకొని మీరు రిస్కులు తీసుకోవద్దు. డైరెక్ట్ ఒక 5,000 రూపాయలు ఎక్కువైనా కానివ్వండి, చక్కగా బుక్ చేసుకొని నీట్గా వెళ్ళిపోండి. అంతేగాని రిస్క్ మాత్రం తీసుకోవద్దండి దయచేసి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. యువర్స్ పవన్ సైనింగ్ ఆఫ్.